నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం, శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణు కృపకు చాలా సులభంగా పాత్రులు కావచ్చు. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించినదని పురాణాలలో వివరించడం జరిగింది. ఈ అమృతం ఆవిర్భవించే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చాడు కనుక ఈ రోజును మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల ఈరోజు మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతార ఘట్టాన్ని స్మరణ చేసుకోవటం ద్వారా, క్షీరసాగర మథనం కథను పారాయణ చేయటం ద్వారా విష్ణుమూర్తి కృపకు పాత్రులై విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూర్వం ఒకానొక సమయంలో ఒక వ్యక్తి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పోగొట్టుకొని అన్ని రకాలైనటువంటి సమస్యలతో అడవులలో సంచరిస్తున్న తరుణంలో అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మునిని ఆశ్రయించి ఆ మునీశ్వరుడి ఉపదేశం ద్వారా మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తిరిగి సంపన్నుడయ్యాడని, ఉత్తమమైనటువంటి స్థితికి ఎదిగాడని పురాణాలలో వివరించడం జరిగింది. అందువల్ల ఈ విధంగా చెప్పబడినటువంటి మోహిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, మోహిని అవతార ఘట్టాన్ని స్మరణ చేసుకోవటం, క్షీరసాగర మథనం కథను పారాయణ చేయటంతో పాటుగా వీలైతే ఈరోజు పాదరక్షలు కానీ, పాలు కానీ, చల్లటి పదార్థాలు కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చని పురాణాలలో వివరించడం జరిగింది. పాదరక్షలు, పాలు, చల్లటి పదార్థాలు వీటిలో ఏవైనా సరే దానం ఇచ్చి విష్ణు కృపకు సులభంగా పాత్రులు కండి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తూ స్వామివారి ప్రీతి కోసం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఎండు కొబ్బరి పెచ్చులు, నందివర్ధనం పూలతో తయారు చేయబడిన చాదును శ్రీ మహావిష్ణువుకు అలంకరించి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిస్తే ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేసుకొని ఆర్థిక పరంగా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం చేయలేని సమయంలో పాలు, నీళ్లు, నెయ్యి, నువ్వులు, పండ్లు వీటిలో ఏవైనా సరే ఆహారంగా స్వీకరించవచ్చని వాయు పురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే ఉడకని పదార్థాలు అంటే పచ్చి పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒక పూట ఆహారం స్వీకరించకుండా మరొక పూట ఆహారం స్వీకరించి కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఉపవాసం ఉండలేని వాళ్ళ కోసం వాయు పురాణంలో కొన్ని ప్రత్యామ్నాయాలను నిర్దేశించడం జరిగింది. ఈ ప్రత్యామ్నాయాలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఈ రోజంతా కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి సమయంలో విష్ణునామస్మరణ చేసుకొని మర్నాడు ద్వాదశి తిథి నాడు ఆహారాన్ని స్వీకరిస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. మోహిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గురు శిష్యులకు గల గొప్ప కొంచెంబులు చదివిన వారికే సాగబోవు, పితృసుతులకు గల పెద్ద పిన్నతనాలు సిరిగల చోట్లనే చెల్లబోవు, పతికి భార్యకు గల పరువు మర్యాదలు ప్రభువుల ఇండ్లనే పనికిరావు, జ్ఞానికి అజ్ఞానికి గల మంచి చెడ్డలు పూజించు పట్లనే పొసగబోవు, కలిమిగలవాడే అన్న విక్రయము చేయు
కలియుగంబున ఒక్కొక్క గడియ పెరుగా స్థిర యశక్కామ కారము చేటిధామ మాధవస్వామి ఖగకులనాథగామి. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, గురు శిష్యులకు గల గొప్ప కొంచెంబులు చదివిన వారికే సాగబోవు. గురువు శిష్యుడు అనేటువంటి భావం చాలా పరమ పవిత్రమైనది. ఈ సృష్టిలో జ్ఞానం తరం నుండి తరానికి దిగివచ్చి వారందరినీ కూడా ప్రశాంత స్థితిలో తరువాత తరం వారిని నడిపించేటువంటిది గురువు యొక్క జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నటువంటి శిష్యుడు కూడా మంచి జ్ఞాని అవుతాడు. అయినా కూడా అతను శిష్యుడే. ఈ గురువుగారు ఉన్నంత వరకు అతడు శిష్యుడే. కానీ గురువంతటి జ్ఞాని అయ్యాడు. ఇంకా అనేక గ్రంథములు చదివి గురువు కంటే కూడా కొన్ని విషయాల్లో గొప్ప జ్ఞాన సంపన్నుడు కావచ్చు. అయినా ఈ గురువు పట్ల వినయంగా ఉండవలసిన బాధ్యత అతనికి ఉంది. కానీ లోకంలో చూస్తే అలా లేదు. పితృసుతులకు గల పెద్ద పిన్నతనాలు సిరిగల చోట్లనే చెల్లబోవు. ఇక తండ్రి కొడుకుల దగ్గరికి వస్తే ఆ తండ్రికి ఇవ్వవలసినటువంటి మర్యాద, పెద్దరికం అది ఈ కొడుకు ఇవ్వటం లేదు. పితృసుతులకు గల పెద్ద పిన్నతనాలు సిరిగల చోట్లనే చెల్లబోవు. బాగా ఆస్తిపాస్తులు ఉండి అన్ని విధాలుగా ఈ కొడుకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా, కష్టపడకుండా నూరేండ్లు హాయిగా వైభవంతో బతికేంతటి సంపద ఇచ్చే తండ్రిని కూడా ఆ కొడుకు లక్ష్య పెట్టడం లేదు. పతికి భార్యకు గల పరువు మర్యాదలు ప్రభువుల ఇండ్లనే పనికిరావు. ఇక భార్యాభర్తల బంధం అనేది వస్తే అక్కడ రాజుగారి ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి ఈ అంతరము, ఈ గొడవలు ఇవి అక్కడ కూడా వస్తూనే ఉన్నాయి. జ్ఞానికి అజ్ఞానికి గల మంచి చెడ్డలు పూజించు పట్లనే పొసగబోవు. జ్ఞాని అని భావించి పెద్దగా చదువుకోని వారు వచ్చి వారిని గౌరవిస్తూ సన్మానిస్తుంటే ఈ జ్ఞానులు కూడా వారి పట్ల అహంకరిస్తున్నారు. అజ్ఞానులు కూడా తామే జ్ఞానులమని ప్రకటించుకుంటున్నారు. ఈ అంతరము సరిగ్గా లేదు. కలిమి గలవాడే అన్న విక్రయము చేయు. కోటాను కోట్లున్న వాళ్ళు అన్నదానం చెయ్యాలి సహజంగా భారతీయ సంస్కృతిలో. కలియుగంబున ఒక్కొక్క గడియ పెరుగా. ఈ కలియుగంలో రోజు రోజుకి కూడా ఈ లక్షణాలన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఈ కలి లక్షణాల బారిన పడకుండా ఉండాలంటే ధర్మ మార్గంలో సాగితే తప్పితే దీని ప్రభావాన్ని నుంచి మనం రక్షించుకోలేమనేది తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శతావధానులు విద్వత్ కవులు శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారి మాధవస్వామి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం ఏకాదశి పర్వదినం. ఏకాదశి అనగానే సర్వాంతర్యామి నిరజాక్షుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధన మనస్ఫూర్తిగా ఆచరించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి ఉపవాసం ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నాంది పలుకుతుంది. ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవడానికే పరమాత్మ ఏకాదశి రూపంలో మనందరినీ కూడాను రక్షిస్తున్నాడు. అందుకనే ఏకాదశి ఉపవాసాలు ఆచరించేటువంటి వారికి తప్పనిసరిగా అనారోగ్యములు అనేటువంటివి రానేరావు. అందరూ కూడాను క్షేమతత్వంలో చక్కటి పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యతత్వంలో జీవితాన్ని గడుపుతారు. ఉపవాసం అంటే భగవంతుని యొక్క భావాల్ని అర్థం చేసుకొని ఆయన యొక్క లీలామృత తత్వాన్ని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తూ మన మనస్సుని పరంధాముని తత్వంలో ఆ స్వామికి కైంకర్య స్థితిని పొందటానికి భగవంతుడే ఇచ్చినటువంటి అమృత తుల్యమైనటువంటి తత్వమే
ఏకాదశిలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తెరుగుదాం. ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, విష్ణు భగవాన్ని కీర్తించటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, తులసి దళాలతో స్వామిని అలంకరించి వివిధ రకాలైనటువంటి సేవలు చేస్తున్నట్టుగా మనసుని భావనాపూరితంగా పయనింపజేయటం, ఆయనకి వివిధ రకాలైనటువంటి సేవలు చేసినట్టుగా మనపూర్వకమైనటువంటి అర్చన గనక చేసినట్లయితే జీవన్ముక్తిని ప్రసాదిస్తాడు చివరి దశలో ఆ పరంధాముడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ఏకాదశి సుదినాన్ని అందరం కూడాను చక్కగా పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:33. తిథి ఏకాదశి రాత్రి 8:32 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 6:08 వరకు. వర్జం మధ్యాహ్నం 1:49 నుంచి 3:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:33 వరకు. అమృతకాలం రాత్రి 12:03 నుంచి 1:46 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషాలు: ఏకాదశి వ్రతం, పరశురామ ఏకాదశి అంటారు దీన్ని. ఆ కారణంగా పరశురాముణ్ణి ఆరాధించుకోవడానికి, ఉపవాస దీక్ష పాటించడానికి, రాత్రి జాగరణ దీక్ష పాటించడానికి కూడా చాలా ఉత్తమోత్తమైన సమయం అన్నమాట. పరశురాముణ్ణి ఆరాధించడం వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి అంటే ధార్మికమైన రాజ్యం ఏర్పడుతుంది. అందువలన ధర్మబద్ధుడు కాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని సంహరించాడు ఈయన. ధర్మబద్ధులు కాని రాజులను సంహరించాడు. ఆ కారణంగా ధర్మ రక్షణ కోసం ఇది బాగా ఉపకరిస్తుంది పరశురాముని ఆరాధన. అంతేకాక శనివారం కాబట్టి శని ఆరాధన, ఆయన్ని మనం పూజించుకోవడం. అలాగే శివుణ్ణి ఒక 1 kg నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమంతుడిని ఆకుపూజ ద్వారాను, అప్పాల నివేదన ద్వారాను సేవించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించే ఘనమైన చర్యలు. నేటి ఆణిముత్యాలు. సామర్థ్యానికి మించిన పనులు భుజాలకు ఎత్తుకొనడం తెలివి తక్కువ. శక్తి నెరిగి ప్రవర్తించడమే సాఫల్యానికి సోపానం. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక.
स्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम्. చిరతర సుచరిత సులభ చింతామణి అంటే శ్రీ విద్య యొక్క స్వరూపం ఇందులో చెప్పబడుతుంది. ఇది దీని యొక్క ఆంతర్యం. శ్రీ విద్య ఒక చింతామణి. ఎందుకంటే భుక్తికి ముక్తికి కూడా గొప్పది శ్రీ విద్య. ఆ శ్రీ విద్య ఎవరికి లభిస్తుంది? అనేక జన్మల సుచరిత్ర ఉన్నవారికి ఈ జన్మ చరమ జన్మ అయ్యే యోగం ఉంటే అప్పుడు లభిస్తుంది శ్రీ విద్య. అందుకే చిరతర సుచరిత అంటే అనేక జన్మల పుణ్యము వలన పుణ్యకీర్తి పుణ్యలభ్య అక్కడ నామం అనమాట. ఆ పుణ్యలభ్య, పుణ్యం అంటేనే పవిత్ర కర్మ. ఆ పవిత్ర కర్మలు అనేక జన్మల నుంచి ఆచరించగా 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 పక్వత కలిగిన చిత్తానికి ఈ తల్లి సులభంగా లభిస్తున్నది. చిరతర సుచరిత సులభ. అలాంటి ఈ తల్లి చింతామణి నన్ను ఏ విధంగా తరింపజేయాలని చెప్తున్నారు ఇక్కడ. చిత్తం శిశిరయతు చిత్సుధాధార. ఇక్కడ అమ్మవారిని రెండు స్వరూపాలు చెప్తున్నారండి. చింతామణి అని ఒక మాట, చిత్సుధాధార అని ఒక మాట. కామాక్షి అంటే ఎవరో చెప్తున్నారు, ఆవిడకి చింతామణి, చింతిత ఫల పరిపోషణ చింతామణి. ఇప్పుడేమిటి? చిత్ సుధాధార. ఆవిడొక్క సుధాధారట. సుధాధార అంటే అమృత ప్రవాహం. ఎటువంటి అమృతము? చిత్ అమృత ప్రభావం. ఇదే చిదేకరస రూపిణి అని మనం చదువుతున్నాం. ఇదే సుధాశ్రుతి అని కూడా అంటున్నాం. సుధాశ్రుతి విన్నారు కదా. శృతి కాదు, శృతి. రెండింటికి తేడా ఉంది. అక్కడ శృతి అంటే ప్రవాహం, సుధాశ్రుతి అంటే అమృత ప్రవాహం. ఏమిటా అమృతం? చిదేక రసరూపిణి ఆవిడ. చిత్తనగా చైతన్యము, జ్ఞానము అని అర్థం. సుధా అంటే అమృతము. అమృతము అనగానే శాశ్వతమైనది ఒక అర్థము, ఆనందకరమైనది ఒక అర్థము. ఎంత ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా విసుగురాని ఆనందమే అమృతమని చెప్పబడుతుంది. అందుకు సుధా అనగా అఖండ ఆనంద స్వరూపిణి, ఇది అర్థం. చిత్ అనగా జ్ఞానస్వరూపిణి. రెండు కలపండి, చిత్ సుధ జ్ఞాన ఆనంద స్వరూపిణి, ఇది అర్థం. ఆ జ్ఞానానందం ఎలాంటిది? ఒక ధార. ధార అంటే అది నిరంతరంగా ఉండేది, అది ఆగేది కాదు, అడ్డేది కాదు, ఆపబడేది కాదు. అది అలాంటి చిత్ సుధాధార. ఇది అమ్మవారి యొక్క స్వరూపం. ఇదే మాటని మరొక మాటలో చెప్పాలండి. ఇదే భావాన్ని చిదానందలహరి అనాలండి. శంకరులు ఇదే మాట అన్నారు. చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధార అని మూకక వెంటే శంకర్లు అంటున్నారు, భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం. కతిచన ఏ కొద్ది మంది ధన్యులో అమ్మా నీ చిదానందలహరి స్వరూపాన్ని ఏ కొద్ది మంది ధన్యులు మాత్రమే భజిస్తున్నారమ్మా అన్నారు. అంటే ఆ చిదానందలహరి స్వరూపాన్ని భజించాలంటే అందరి వల్ల కాదు, కతిచన కొద్దిమందే. ఆ కొద్దిమందే చిరతర సుచరిత కలవారు. అలాంటి వారికి సులభం ఆ చిదానందలహరి. చిదానందలహరి అంటే ఆ జ్ఞానానంద అనుభవము ఎవరికి లభిస్తున్నదంటే చిరతర సుచరిత్ర కలవారికే లభిస్తున్నది. ఇప్పుడు ఇందులో మనకి అమ్మవారంటే ఏమిటో చెప్పడం జరిగింది. అది పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు ఇక్కడ. అంటే సిద్ధి సాధన రెండు ఉన్నది. సిద్ధి ఏమిటి? చిత్సుధాధార, చింతామణి. ఆశ్రయించవలసిన విధానం చిరతర సుచరిత. బహుకాలపు ఆచరణ వల్లనే సాధ్యమవుతుంది. అలాంటి శబ్దములు విన్నప్పుడు సాధకుడు తనకు ఎలాంటి ప్రబోధం కలిగించాలి అంటే, జీవితంలో ఇప్పటికే చాలా భాగం గడిచింది, ఇకనైనా నేను అకుంఠితమైన సాధన చేస్తాను అని అంకిత భావంతో చేయాలి. అది చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధార అని ఈ శ్లోకంలో చెప్పిన రమ్యమైన భావాన్ని మనం స్వీకరించి మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కంచీసిమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. ఇది ఒక చాలా లోతైనటువంటి శ్లోకం అండి. ముందు బాహ్యార్థం చూస్తాం. బాహ్యార్థం చూస్తే చాలా సులభంగా అర్థమైపోతుంది. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన. అమ్మ యొక్క చూపు ఎలా ఉందో వర్ణించారు ఇక్కడ. దృష్టిపాతము, ఆ కనుచూపు పడిందిట ఎవరి మీద? పరమేశ్వరుడి మీద. అమ్మవారు చూపు పడింది. ఆ చూపు ఎలాంటిది అంటే పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ. పంచశర శాస్త్రముని బోధించే గొప్ప గురువు అమ్మవారు చూపు అన్నాడు. అంటే మాస్టర్ అని అర్థం. అమ్మ చూపు చాలా మాస్టర్. దేనిలోనయ్యా అంటే పంచశర శాస్త్రాన్ని బోధించడంలో ఒక మాస్టర్ అండి అమ్మవారి చూపు అన్నాడు. మాస్టర్ అంటే ఏదైనా చేయగలిగే సమర్థత గలవాడు కదా.
అందుకు ఆ కనుచూపు పంచశర శాస్త్రాన్ని బోధించడంలో నిపుణమైనది. ఇది చెప్పడం ఇక్కడ. పంచశర శాస్త్రం అంటే ఏమిటి, పంచశరుడు అంటే ఏమిటి, అది కూడా తెలుసుకోవాలి. పంచశరుడు అంటే మన్మథుడు. 5 పువ్వుల బాణాలు కదా ఆయనకున్నాయి. అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ, 5 పువ్వుల బాణాలు కలవాడు, పంచశరములు కలిగినవాడు. ఆ పంచశరములు కలిగినవాడు మన్మథుడు. మన్మథ శాస్త్రం అంటే కామశాస్త్రం. ఆ కామశాస్త్ర నైపుణ్యం ఆ కంటిలో ఉందిటండి. ఆ కంటిలో కామశాస్త్ర నైపుణ్యం ఉంది గనకనే, పైగా ఆ కామశాస్త్రానికి ఆవిడ గురువు, పరమాచార్యేణ ఆవిడ గురువు. అలాంటి నైపుణ్యం కలిగిన చూపు గనకనే కాంచీసీమలో ఆ కుమారి కామజేతనే మోహింపజేసిందయ్యా అన్నాడు ఇక్కడ. కామజేత అంటే ఎవడు? శివుడు. కాముణ్ణి జయించాడు. సృష్టిలో ఇంతవరకు ఎవడు మన్మధుడిని తగలబెట్టిన వాడు లేడు, ఆయన ఒక్కడే. కనుక కాముణ్ణి జయించాను అని ఆయన మీసం మేలేస్తే, భలే జయించేవులే, కాముణ్ణి జయించేవి కానీ నా కంటి చూపును జయించలేవు అన్నదమ్మ. అందుకు మన్మథుడు 5 పువ్వుల బాణాలు ఫెయిల్ అయిపోయి కానీ అమ్మ చూపు బాణం మాత్రం ఫెయిల్ కాలేదండి. ఇక్కడ ఆవిడ చూపుకి పడిపోయాడు. అమ్మవారికి లొంగదీయడానికే మన్మథుడు 5 బాణాలు పట్టుకుని కుస్తీ పట్టాడు, విఫలమయ్యాడు. వాడు ఏం సాధించదలుచుకుని విఫలమయ్యాడో అదే అమ్మవారు సాధించారట. నీ పువ్వుల బాణాలు సరిపోవలే, నా చూపు బాణం చాలన్నది ఆవిడ. ఆ చూపు బాణం పడగానే శివుడు ఆమెకి వశుడైపోయాడు. ఎంత చక్కగా వశుడైపోయాడంటే, క్రీతోస్మి తవ తపోభి అద్య ప్రభృతి తే దాసహ అన్నాడు. ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అన్నాడు పరమేశ్వరుడు. కనుక మన్మధుణ్ణి తగలబెట్టిన పరమేశ్వరుడు తిరిగి మన్మథవసుడైపోయాడు అంటే, అమ్మా కామశాస్త్రాన్ని బోధించే పరమాచార్యమైన నీ చూపు సోకడం వల్ల. ఇది దీని యొక్క భావం. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసిమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. ఇప్పుడు దీనికి స్థూలార్థం చెప్పుకున్నాం, కానీ మూకకవి హృదయాన్ని ఇప్పుడు పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీని వెనకాల లీలార్థం ఒకటి, తత్వార్థం ఒకటి, 2 ఉన్నాయి. లీల ప్రకారంగా చూస్తే మన్మథుడు శివుడి కంటి మంటల్లో కాలిపోయాడు, తిరిగి మళ్ళీ బ్రతికాడు అనుకోండి పెళ్ళైన తర్వాత. అప్పుడు అమ్మవారిని శరణి వేడేట. అమ్మా ఏమైనా నాకు అవమానం జరిగింది, పైగా నన్ను తగలబెట్టి ఆయన సాధించింది ఏమిటి? మళ్ళీ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు కదా, నన్ను మాత్రం తగలబెట్టాడు. నన్ను ఓడించిన వాడిని తిరిగి జయించాలనుకుంటున్నానమ్మా అన్నాడు. అప్పుడు అమ్మవారు సరే చూద్దాంలే అన్నది. తపస్సు చేసాడండి. అంత తపస్సు చేస్తే అమ్మవారు తనవైనటువంటి ధనుర్బాణాలు ఇచ్చట. అవి పట్టుకు వెళ్ళి శివుడి మీద ప్రయోగించాడు ఆయన. వెంటనే శివుడు నిలవలేక ఆ కైలాసంలో గౌరీదేవి దగ్గరికి వెళ్ళేట. అక్కడ గౌరీదేవి లేదు. ఇంకా అక్కడి నుంచి ఎక్కడెక్కడ తన క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు ఆయన. శ్రీశైలానికి వచ్చాడు, అక్కడ భ్రమరాంబ లేదు. రామేశ్వరానికి వచ్చాడు, అక్కడ పర్వతవర్ధన లేదు. చిట్ట చివరికి అరుణాచలానికి వచ్చాడు, అక్కడ అపీత కుచాంబ లేదు. చిదంబరానికి వెళ్ళాడు, అక్కడ శివకామసుందరి లేదు. శ్రీకాళహస్తికి వచ్చాడు, జ్ఞానపురుషుని అంబిక లేదు. ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాలు ఉన్నాయో అక్కడంతా అమ్మవారు లేరండి. మరి అవన్నీ ఏం చేశారంటే ఈ కామాక్షదేవి లాగేసింది మొత్తం, అక్కడికి అక్కడ పెట్టింది. అప్పుడు అక్కడికి చేరాడు పరమేశ్వరుడు. చేరి పట్టుకోబోయాడు అమ్మవారిని. ఆగాగా అక్కడే అన్నది. అప్పుడు మన్మథుడికి శివుడికి మంచి యుద్ధం, అందులో కూడా మన్మథుడే జయించాడండి. ఎందువల్ల మన్మథుడు జయించాడు అంటే అమ్మవారి యొక్క కడకంటి చూపు అనే కరుణ నోచుకోవడం చేత మన్మథుడు శివుడిని జయించగలిగాడు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు పరమాచార్యైన దృష్టిపాతైన అని చెప్పడంలో ఉన్న విశేషం ఇది. ఇంతవరకు మనకి లీలలో అమ్మవారు శివుణ్ణి ఎలా వశం చేసుకున్నారో చూపిస్తున్నారు. అంటే లోకాన్ని వశం చేసుకునేవాడు కాముడు, లోకేశ్వరుణ్ణి అతను ఏమి చేయలేడు. ఆ లోకేశ్వరుని వశం చేసుకోగలిగినది ఆ లోకేశ్వరైన అమ్మవారే. ఆయన శక్తే వశం చేసుకోగలదు. ఇది భావం. ఇంకొక అర్థం చూద్దాం. ఇందులో పరమాచార్య అనే శబ్దం ఉంది, సామాన్యమైనది కాదు కదండి. పరమాచార్యులను ఎవరిని అంటారు ఇక్కడ తీసుకోవాలి. అమ్మవారి కటాక్షాన్ని దేంతో పోలుస్తున్నాడు ఆయన? పరమాచార్యునితో పోలుస్తున్నాడు. అమ్మవారి చూపు గురుస్వరూపము. గురువు మనల్ని అనుగ్రహిస్తే ఎలా మోక్షం లభిస్తుందో అమ్మ చూపు మనపై పడితే మోక్షం లభిస్తుంది. అందుకే అమ్మ చూపును పరమాచార్యులతో పోల్చారు ఇక్కడ. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి ఉన్నట్టుగా చెప్తానమ్మా నన్ను నమ్ము అంది.
స్వామి శ్రీయపతిగా నెలకొన్నవాడా ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా ఏదాలు బొమ్మన్నకిచ్చిన్నవాడా పాదైన పెనుగొంట పట్టిన్నవాడా సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి సేకొన్నవాడా మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా బ్రహ్మాండనాయుడా భక్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా విజయవాడ కనకదుర్గమ్మ ఉజ్జయిని మహంకాళి కంచి కామాక్షి పలుకీయరే నాకు పలికీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే అమ్మా నేను నిజమే చెప్తున్నాను ఇనుకోయే అమ్మ ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికెళ్ళిందే అమ్మ అక్కడ పంగనామాలు పెట్టుకున్న 3 లోకాలేలే స్వామి గద్ద మీద తిరిగేవాణ్ణి చూసిందే తల్లి చూసిందే తడవుగా మనసు పారేసుకుందే అమ్మ నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి వాడు పుట్టింది నీ పట్టి కోసం నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ నా మాట ఇనవే తల్లి ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ నా మాట ఇనవే ఆ కళ్యాణం కోసం 3 లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది అంది అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానమైపోయి ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది నిజమేనా నువ్వు ఎవరైనా నల్లటి వాడిని చూసావా అంటే చూశానమ్మా చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానంది అబ్బో తర్వాత పెద్ద కార్యం జరిగింది పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఇప్పుడు చెప్తే మహాశివరాత్రి కాబట్టి చాలా గొప్ప ఎంత నడిచింది ఎన్ని మలుపులు తిరిగింది తిరిగి చిట్ట చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు పులుసు వండడానికి అన్ని నీళ్లు అంత చింతపండు అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు అన్ని నీళ్లలో చింతపండు వేసి పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి ఆ కింద అగ్నిహోత్రుణ్ణి పెట్టండి పులుసు ఉడికిపోతుందో అందరికీ పెట్టేసేయండి అన్నారు అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు అంటే ఎవడూ కూడా ఆకు దగ్గర కూర్చొని పరిశేచనం చేసి ఇలా అందుకున్నవాడు లేటాడు ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి ఎందుకంటే బూరి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు ఆకు అంతవరకు ఉంటే అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టాలి అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడవు అన్ని ఉత్సవాల్లో చాలా చమత్కారం ఏమిటో తెలుసా మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్న ఉత్సవమే వాళ్ళకి పార్వేట ఉత్సవము అని ఆయన వేటకెడితే అదో ఉత్సవం పార్వేట ఉత్సవం మీరు చూసి తీరాలి చాలా గొప్పగా ఉంటుంది అది పార్వేట ఉత్సవం ప్రణయ కలహోత్సవం ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి అన్ని ఉత్సవాలు ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు 3 కారణముల చేత నేను కలియుగంలో ఇన్ని ఉత్సవాలు చేసుకుంటాను నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అసలు వాటి లెక్క చెప్పడం కష్టం అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో అసలు ఇంకా వెంకటాచలంలో చేసే వాటితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడిన ఉత్సవాలు వింటే మీరు తెల్లబోతారు అలాగే కోలాటాలు వాటితో ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఒక ఉత్సవం ఇన్ని ఉత్సవాలు ప్రణయ కలహోత్సవం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో చాలా చమత్కారంగా ఉంటుంది శ్రీదేవి భూదేవి మధ్యలో స్వామివారు కూర్చుని ఉంటారు అకస్మాత్తుగా స్వామివారు ఒక పల్లకి ఎక్కి వెళ్ళిపోతారు అంటే ఏదో వాళ్ళు పాపం సరదాగా మాట్లాడుతూ ఏదో అని ఉంటారు ఆయనకి కోపం వచ్చింది చిరుకోపం అదో సంతోషం దాంపత్యంలో పెళ్ళైన కొత్తల్లో దెబ్బలాడుకుని ఎవరు ముందు మాట్లాడతారని ఎదురు చూడడంలో అదొక తీపి అదొక సంతోషం ఆయన మహానుభావుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు శిబికనెక్కి వెళ్ళిపోయి అలా దూరంగా నించుంటాడు అమ్మవార్లు ఇద్దరు 2 పల్లకీలు ఎక్కి ఇలా దగ్గరికి వస్తారు ఇలా దగ్గరికి వచ్చి అయ్యవారి దగ్గరికి వస్తారు అని కోపంగా మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరికి వస్తారు మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అటు ఎదురు నిలబడతారు ఈయన ఇటు నిలబడతారు ఆస్థాన పౌరాణికులు వస్తారు ఆస్థాన పౌరాణికులు వచ్చి స్వామివారి దగ్గరికి వెడతారు స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి మహాకారుణ్యమూర్తివి నీ శక్తి స్వరూపాలు నిత్యానపాయని నిన్ను విడిచిపెట్టని తల్లి ఎంత నొచ్చుకుంటోందో చూడు
ఎంత బుగ్గలు ఎర్రపడ్డాయో చూడు. ఏమి స్వామి అంత కోపం వచ్చింది మీకు? మీ కోపాన్ని ఆవిడ తట్టుకోగలదా? ఎంత బెంగ పెట్టుకుందో అని స్వామిని స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ఇటు వెళ్ళి అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఇలా తిరిగి వచ్చి అమ్మవార్ల మధ్యలోకి వస్తాడు. అమ్మవార్లిద్దరూ చెరో పక్కకి వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి నీరాజనం ఇస్తారు. నీరాజనం ఇచ్చి ఈ ముగ్గురు కలిసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు పల్లకీలు ఎంత కోపంగా వస్తాయో వెళుతున్నప్పుడు అలా ఉండవు. ఎంతో సంతోషంగా ఇలా ఇలా కదులుతూ పెడతాయి. వెళ్ళి అన్నీ కలిపి 3 వెళ్ళి వేదిక మీద కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు. ప్రణయ కలహోత్సవం చేస్తుంటే ప్రణయ కలహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా? గత జన్మలలో ఉండిపోయినటువంటి పాపము అనుభవంలోకి వచ్చి ఈ జన్మలో అస్తమానం భర్త విసుక్కోవడం, భార్య పక్కకి వెళ్ళి కళ్ళొత్తుకునేటటువంటి బాధ పొందకుండా ఉండాలంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే మహానుభావుడికి ప్రణయ కలహోత్సవం చేసి చూస్తారు. ఈశ్వరుడి ప్రణయ కలహోత్సవం చేస్తే మనకి ప్రణయ కలహం కూడా లేనంత అన్యోన్యత దాంపత్యంలో సిద్ధిస్తుంది అని. అలాగే వసంతోత్సవం స్వామివారికి మధ్యాహ్న కాలంలో చేస్తారు. అప్పుడు వసంతం ఆడతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ప్రసన్నుడై జుబిలియంట్ మూడ్లో ఉంటాడు. అప్పుడు ఒక్కసారే చాలా ప్రసన్నుడై ఉంటాడు. వసంతం ఆడుకుంటాడు. ఆ వసంతాన్ని నూతన దంపతుల మీద చల్లిస్తారు. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈశ్వరుడు వసంతమాడిన జలాల్ని వాళ్ళ మీద చల్లిస్తే పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. చక్కగా వాళ్ళ మధ్య ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? సంవత్సరానికి ఒకసారి వసంతోత్సవం, అప్పుడు మామిడి పళ్ళతో పెడతారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనమని ఒక ఉత్సవం. ఆ బంగారు కమలాల్ని ఆయన పాదముల మీద పెడుతున్నటువంటి ఆ అష్టదళ పాద పద్మారాధనాన్ని చూసిన వాళ్ళకి వెంటనే ఏదో శుభవార్త వినపడుతుంది. అంత శక్తివంతం అష్టదళ పాద పద్మారాధన సేవ. వెంకటేశ్వరుడే కలియుగంలో కించిత్ సేవ మీరు చేస్తే చాలు. అన్ని సేవలలోకి గొప్పదేమిటో తెలుసా? దానికి ఉత్సవము అని పేరు. అందుకే ఉత్సవాలు అంటారు. ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ. మీరు మనసులో గొప్ప సంతోషాన్ని పొందడమే ఉత్సవం. మీరు వెంకటేశ్వర వైభవం వింటూ చాలా సంతోషాన్ని పొందారనుకోండి, మీరు ఉత్సవం చేశారు అని వేసుకుంటారు లెక్కలో. ఉత్సవం, సవం అంటేదే దుఃఖము, సంసారము. పైకెత్తుతుంది. వెంకటేశ్వర ఉత్సవాన్ని చూసినా చేసినా సంసార సముద్రము నుండి దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆయన ఆదివరాహమూర్తి దంస్ట్రతో సంసారము నుండి పైకెత్తుతాడు. కాబట్టి మనందరం పరమేశ్వరుని యందు భక్తితో చేసేదేదో అది సవం, సంసారము నుండి పైకెత్తుతుంది. సవం అది ఉత్కృష్టమైన యజ్ఞము. అది వెంకటేశ్వరానుగ్రహం చేత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. కలియుగంలో అందరూ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరని పరమేశ్వరుడు మనని అనుగ్రహించడానికి అన్ని ఉత్సవాల్ని కృప చేశాడు. అన్ని వాహనాల మీద ఊరెరుగుతాడు. కాబట్టి ఉత్సవం, ఆ ఉత్సవం మనం చేయడం కాదు, జానపదులు చేస్తారు. చూసి తీరాలి నిజంగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వామి చెప్తున్నాడు, సంకల్పం నుండి కామం పుడుతుంది. కామాన్ని వృద్ధి చేసే అటువంటి ఆ రూపాన్ని కాముకులు ఎంతో ఆదరిస్తారు. దాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు, ఆ రూపాన్ని నేను నీకు చూపిస్తాను అని పలికి అక్కడే శ్రీహరి అంతర్ధానమయ్యాడు. శివుడు పార్వతీదేవితో కలిసి శ్రీహరి కొరకు అన్ని వైపులా చూడసాగాడు. తర్వాత ఉన్నట్టుండి శివుడు అక్కడి ఉద్యానవనంలో ఒక గొప్ప యువతి చూశాడు. ఆ ఉద్యానవనంలోని చెట్లు రంగురంగుల పువ్వులతోనూ ఎర్రటి చిగుళ్లతోనూ ఉన్నాయి. అక్కడ ఆ యువతి విలాసంగా బంతితో ఆడుకుంటూ కనిపించింది. ఆమె కటి భాగంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వడ్డాణాన్ని చీరపై ధరించి ఉంది. ఆమె అనేక విలాసాలను చేస్తూ తన వంపులను వంపుగా చూపిస్తూ
తన వయ్యారాలనంతా చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ బంతితో ఆడుకుంటూ కనిపించింది. ఆమె కళ్ళు విలాసంగా ఉన్నాయి. అవి చంచలంగా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఆమె కుండలాల కాంతులతో చెక్కిళ్ళు మెరిసిపోతూ ఉన్నాయి. ఆమె కేశపాశం ముఖానికి అలంకారంగా ఉంది. ఆమె తన ఎడమ చేత్తో జారిపోతున్న కోకముడిని, విడిపోతున్నటువంటి జుట్టుముడిని మాటిమాటికి సరిచేసుకుంటూ ఉంది. కుడి చేతితో బంతిని కొడుతూ ఉన్నది. ఆమె బంతితో ఆడుతూ తన చమత్కారంతో జగత్తుకు ఎంతో వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంది. ఆమెను చూస్తున్న శివుడు తనకు దగ్గరలో ఉన్న పార్వతిని, తన గణాలను కూడా మరిచిపోయాడు. ఆ యువతి సిగ్గుపడుతూ చిరునవ్వుతో శివుడిపైకి ఒక చూపును విసిరింది. శివుడు ఆ చూపుకు మోసపోయాడు. శివుడు ఆమెను చూడటంతో ఆమె ఆయనను చూసింది. ఆయన మనస్సు కలవరపడింది. తన చేతి నుండి జారినటువంటి బంతిని పట్టుకోవాలని ఆమె దాని వెంట పరిగెత్తుతోంది. శివుడు కన్నార్పకుండా ఆమెనే చూడసాగాడు. ఇంతలో గాలికి నాజూకైన ఆమె చీర ప్రక్కకు తొలగిపోయింది. శివుడి మనస్సు ఆమెపై నిలిచిపోయింది. ఈ విధంగా క్రింగంటి చూపులతో మనస్సును రంజింపజేస్తున్నటువంటి ఆ సుందరిని శివుడు చూస్తూ ఉండిపోయాడు. అట్లనే చూస్తూ ఆమె కూడా శివుడి వైపు వక్రంగా చూసింది. ఆమెను చూడటంతోనే శివుడంతటి వాడు కూడా వివేకాన్ని మరిచిపోయాడా అన్నట్లుగా తయారయ్యాడు శివుడు. ఆ మోహిని యొక్క రూపము విష్ణుమాయతో కల్పించబడింది కనుక దానికి అంత శక్తి వచ్చింది. ఇదంతా శివకేశవుల లీల. ఇది ఆమెను చూడటంతో శివుడిలో కామోద్రేకం పెరిగిపోయింది. ఆయన చిత్తస్థైర్యాన్ని కోల్పోయాడు కూడా. సిగ్గును కూడా విడిచి పార్వతీదేవి చూస్తూ ఉండగానే శివుడు ఆ యువతి వద్దకు వెళ్ళాడు. కొద్ది కొద్దిగా తొలగినటువంటి చీర గల ఆ యువతి తన వద్దకు శివుడు వస్తూ ఉండటాన్ని చూసి చాలా సిగ్గుపడింది. చెట్ల మధ్యలో దాక్కుంటూ ఒకచోట స్థిరంగా నిలబడకుండా ఆమె సంచరించసాగింది. శివుడు మన్మథుడికి వశుడయ్యాడా అన్నట్లుగా ఉన్నాడు. లీల. ఈయనకేమిటి శివుడికి? ఈయన కూడా ఒక లీలనే. మగ ఏనుగు ఆడ ఏనుగును అనుసరించినట్లుగా మగ ఏనుగు ఉంది కదా, ఆడ ఏనుగు పరిగెత్తుకొని పోతుంటే దాని వెనకాల ఇది పరిగెత్తుంది. ఆమెను అనుసరించి వెళ్ళాడు. ఆమె పరిగెత్తసాగింది. శివుడు కూడా వేగంగా ఆమె వెంట పడ్డాడు. ఆయన ఆ సుందరి జుట్టు ముడిని పట్టుకొని దగ్గరగా తీసుకొని రెండు చేతులతో కౌగిలించుకున్నాడు. ఆమె అటు ఇటు గుంజుకోగా ఆమె జుట్టు చెల్లాచెదరైపోయింది. శ్రీహరిచే నిర్మించబడిన ఆ మాయాసుందరి దేవదేవుడైన శివుడి భుజాల నుండి తప్పించుకొని వేగంగా పారిపోసాగింది. శివుడు మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణువు వెళ్లిన మార్గంలో వెనుక పరుగు తీశాడు. విష్ణులీలల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో కాముడే కామారిని గెలిచాడా అన్నట్లుగా ఉన్నది ఇక్కడ. అలా శివుడు ఆ మోహిని వెంట పరిగెత్తుతూ ఉండగా అమోఘమైన శివుడి బీజము స్ఖలితమైంది. మహాత్ముడైన ఆ రుద్రుడి బీజము భూమిపై పడిన చోటల్లా వెండి బంగారు గనులు తయారయ్యాయి. ఇవి కావటానికే చేసింది స్వామి. ఇంకా కొన్ని కథలు చెప్తారు. ఎక్కడైతే మహర్షులు ఉన్నారో, ఎక్కడైతే నదులు, సరస్సులు, పర్వతాలు, అడవులు, ఉద్యానవనాలు ఉన్నాయో ఆ స్థానాలన్నిటిలోనూ కూడా రుద్రుడు తన సన్నిధిని అనుగ్రహించాడు. భూమికి శివ సాన్నిధ్యాన్ని అందజేసేందుకే హరిహరులు ఆ లీల చేశారా అనిపించింది. రుద్రుడి యొక్క అంశాన్ని ఈ భూమినంతా పరచటానికోసం అక్కడక్కడక్కడక్కడ పర్వతాలు కానీ, అక్కడక్కడక్కడ గనులు కానీ, బంగారు గనులు కానీ, వెండి గనులు కానీ
తామ్ర గనులు కానీ ఇవన్నీ లోహ గనులన్నీ కూడా ఏర్పడ్డాయి పూర్తిగా. అలా బీజం స్ఖలితం కాగా శివుడు తాను విష్ణుమాయకు లోనైనయానని అప్పుడే అనుకున్నాడు. వెంటనే ఆయన తన సంకల్పంతో వ్యామోహాన్ని విడిచిపెట్టాడు. తర్వాత రుద్రుడు జగత్తుకు ఆత్మరూపుడైన శ్రీహరి యొక్క లీలను గుర్తించాడు. శ్రీహరి మాయను లోకంలో ఎవరూ తెలుసుకోలేరు. అటువంటి హరి మాయకు తాను వశం కావటం ఆశ్చర్యం కాదని ఆయన భావించాడు. శ్రీహరి లీల అనంతమైంది. ఒక భజన కూడా స్వామీజీ పాడారు. మధుసూదనుడైనటువంటి శ్రీహరి తన మాయను ఉపసంహరించి పురుష రూపాన్ని ధరించాడు. విషాదం కాని సిగ్గు కాని లేకుండా నిర్భరంగా నిలబడి ఉన్నటువంటి మహాయోగి అయినటువంటి శివుణ్ణి చూసి చాలా సంతోషించి ఇలా పలికాడు. శివదేవా, నువ్వు దేవతలలో శ్రేష్ఠుడివి. నేను స్వేచ్ఛగా శ్రీ రూపాన్ని ధరించి ఉండగా నువ్వు నా మాయతో మోహితుడమైనట్టుగా కనిపిస్తూ పరమ జ్ఞానంతో నీ స్వస్వరూపంలోనే నువ్వు నిలిచి ఉన్నావు స్వామి. నీకేమీ వికారం లేదు. వికారమైనట్టుగా నటించావు, నీ రూపంలోనే ఉన్నావు స్వామి. నువ్వేమీ కాలేదు. నువ్వు ఇది చాలా గొప్ప విషయం. నా మాయ అనేక విలాసాలను హావభావాలను గొప్పగా ప్రకటిస్తూ ఉంటుంది. మనము నిగ్రహం లేనివారు ఆ మాయను దాటలేరు ప్రభు. ఇక భోగాలలో మునిగిపోయిన వారు దాటలేరని వేరుగా చెప్పిన పనే లేదు కదా. నువ్వు మాత్రము నిస్సందేహంగా దాటావు ప్రభు. సృష్టి స్థితి లయాలకు నిమిత్తమైన కాలాన్ని బట్టి కాలరూపుడివైన నేను సత్వరజస్తమో గుణాలనే మా యొక్క అంశాలను శరీరంగా స్వీకరిస్తూ ఉంటాను. నా మాయ నిన్ను ఏమాత్రము మోహితుణ్ణి చేయలేదు అంటూ ఇలా పలికి శ్రీవత్సుడైనటువంటి శ్రీహరి శివుణ్ణి సత్కరించాడు. శివుడు తన గణాలతో సహా శ్రీహరికి ప్రదక్షిణం చేసి సెలవు తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు తన గణాలతో. తర్వాత మహర్షులు స్తుతిస్తూ ఉండగా పార్వతీదేవి ప్రశ్నించగా సదాశివుడు శ్రీహరి మాయను గురించి సంతోషంగా ఇలా చెప్పాడు. ఓ పార్వతీ, పుట్టుక లేనివాడు, గొప్ప ప్రకాశమే స్వరూపంగా కలవాడు అయినటువంటి శ్రీహరి మాయను నువ్వు చూసావా? పరమాత్మ అంశాలతో నేను శ్రేష్ఠుణ్ణి అయినా కూడా ఆ మాయ నన్ను కూడా మోహింపజేసింది. ఇక ఇంద్రియాలకు బానిసలై ఉంటే సామాన్యుల గురించి చెప్పాల్సిన పని లేదు. యమ్మాం అపృచ్ఛః త్వముపేత్య యోగాత్ సమాసహస్రాంత ఉపారంతం వై సయేష సాక్షాత్ పురుషః పురాణో నయత్ర కాలో విశతేన వేదః. పూర్వం నేను 1000 సంవత్సరాలు తర్వాత ధ్యానం నుండి బయటకు రాగా నువ్వు నా దగ్గరకు వచ్చి మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు అని అడిగావు కదా. నేను చెప్తాను ఇప్పుడు, ఇక నీకు చెప్తాను ఎవరని. నారాయణ నారాయణ శ్రీహరి.